వెల్కమ్ టు రచ్చ మీడియా. ప్రస్తుతానికి మనం పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం రూరల్ మండలం కొత్తూరు గ్రామంలో ఉన్నాం. కొత్తూరు గ్రామంలో గతంలో కూడా మనం కుళ్ళిన కోడిగుడ్డులతో ఒక వ్యర్థ పదార్థాలతో ఒక కేకులా తయారు చేసి వాటిని చేపలకు వేస్తున్నారని మనమైతే ప్రసారం చేయడం జరిగింది. అధికారులు ఎవరు కూడా దాని మీద నోరు మీద పడలేదు, పట్టించుకోలేదు. అయినప్పుడు కూడా మరొకసారి రచ్చ మీడియా టీంకి ఈ టైంలో కొత్తూరు నుంచి కొంతమంది ప్రజలైతే కాల్ చేశారు. మా ఊరు నీరు కలుషితం అయిపోతుంది, మాకు దురదలు వస్తున్నాయి, మాకు ప్రాణాపాయం ఉందంటూ కూడా రచ్చ మీడియా అయితే ఆశ్రయం జరిగింది. రచ్చ మీడియా ఈ టైంలో వచ్చి ఇక్కడైతే మనం వార్త చేయడం జరుగుతుంది. ఇది ఎక్కడో కాదు, పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం రూరల్ మండలం కొత్తూరు గ్రామ సచివాలయం వెనకాల భాగంలో అయితే మనం చూడవచ్చు. మనం విజువల్లో చూద్దాం. ఇదంతా కూడా కుళ్ళిన కోడిగుడ్డులతో చేస్తున్న వ్యర్థ పదార్థాలు చేస్తున్న ఐటమ్. ఇదంతా కూడా చేపలకు వేస్తారు. ఈ చేపలు తిన్న చేపలు అయితే కూడా కలుషితం అవుతాయి. ఇవన్నీ కూడా ఆదివారం మంగళవారం మార్కెట్కి అయితే వస్తుంది. ఈ ఆదివారం మంగళవారం వచ్చిన మార్కెట్కి వచ్చిన చేపలను అయితే జిల్లాలో ఉన్న నలుమూలల ప్రజలు కూడా తింటారు. తిని వారైతే అనారోగ్యానికి గురవుతారు అంటున్నా కూడా మనం అయితే నిస్సందేహపడక్కర్లేదు. ఎందుకంటే దాని ద్వారా దురదలు రావచ్చు, దద్దులు రావచ్చు. అలాగే మనం కోవిడ్ కూడా చూసాం. కోవిడ్ వచ్చినటువంటి జబ్బులు కూడా వస్తాయి. అయితే ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరిచి మనం కూడా గతంలో ప్రచురించాం. ఇక్కడ ఎంఆర్ఓ గారు కానీ, రెవెన్యూ ఇన్స్పెక్టర్లు కానీ, ఎవరైనా కానీ ఇది చూసుకుని ఇక్కడ పోలీసులు కానీ ఇటువంటి వ్యర్థ పదార్థాలు వేసి కలుషితమైన నీరు చేసి ఈ కత్తూరు గ్రామ ప్రజలతో ఇబ్బంది పెడుతున్న వారిని అయితే తక్షణం శిక్షించాలని కూడా మనకైతే కత్తూరు గ్రామ ప్రజలు అయితే ఫోన్ ద్వారా తెలియజేస్తారు. ఎప్పటికైనా అధికారులు కళ్ళు తెరిచి ఇటువంటి వాటిని సీజ్ చేసి ఇటువంటి ఎవరైతే చెడ్డ పనులు చేస్తున్నారో, చట్టరీత్యా నేరం చేస్తున్నారో వాళ్ళందరూ కూడా శిక్షించాలని రచ్చ మీడియా తరఫున ప్రజలైతే కోరుకుంటున్నారు. చూస్తున్న మీ అభిమాన ఛానల్ రచ్చ మీడియా. ప్రస్తుతానికి మనం పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం కొత్తూరులో అయితే మనం ఉన్నాం. ఇక్కడైతే ఒక వ్యక్తి అయితే ఉన్నారు. ఇదివరకు ఆమ్లెట్లు ఏదైతే కుళ్ళిన కోడిగుడ్ల ఆమ్లెట్ ఎవరైతే వేస్తారో ఆ వ్యక్తి అయితే అటు చూపించండి ఒకసారి విజువల్స్లో. అతన్ని మనం చూడొచ్చు. అతనైతే ఏలూరుకు చెందిన వ్యక్తి అలా వెళ్ళిపోతున్నారు. అలాగే కొత్తూరుకు చెందిన గ్రామ పంచాయతీ ఆఫీస్, అదే రైతు భరోసా కేంద్రం వచ్చి వచ్చు, దాని పక్కనైతే ఉన్నారు. ఇది మనం విజువల్స్ చూడవచ్చు. కుళ్ళిన కోడిగుడ్లతో ఇదివరకు అయితే కేకులు తయారు చేసి వేసిన దృశ్యం అయితే మనం ప్రచురించడం జరిగింది. మన దాంట్లో వార్త వేయడం జరిగింది. అలాగే ఇప్పుడు మనం విజువల్స్ చూడవచ్చు. ఇదంతా కూడా వండుతున్నారు. ఇదంతా ఇప్పుడే వండుతున్నారు. ఈయనైతే నూకలు ఏదో కోటా బియ్యంతో కూడా వండినట్టు అయితే మనకి ఇచ్చేస్తున్నారు. దగ్గర శివ గారు విజువల్స్లో మనం చూడొచ్చు. ఈ కుళ్ళిన కోడిగుడ్ల వేస్ట్ అయితే ఇదంతా కూడా చేపలు అయితే మేతలు తిని ఆ వాటర్ కూడా కలుషితం అవుతుంది. గ్రామ పంచాయతీ ఆఫీస్ పక్కనే ఉన్న వెనకాలనే ఉన్న దాంట్లో ఎంత ఇది జరుగుతున్నా కూడా అధికారులు ఎవరు పట్టించుకోవట్లేదని కూడా ఇక్కడైతే గ్రామస్తులు అయితే చెప్తున్నారు. అంటే ఈ టైం అయినా కానీ రచ్చా మీడియాకి ఇక్కడ కొత్తూరు నుంచి అయితే కొంతమంది అయితే కాల్ చేసి ప్రజలైతే ఇబ్బంది పడుతున్నాం, ఈ వాసన వల్ల మాకు దురదలు వస్తున్నాయి, మాకు ఇబ్బంది పడుతున్నామని కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరిచి ఇటువంటి చెరువుల్ని సీజ్ చేసి ఎవరైతే ఉన్నారో వారిని అంతా కూడా శిక్షించాలని అయితే ప్రజలైతే కోరుకుంటున్నారు. మనం విజువల్స్లో చూడొచ్చు. మనం కొద్దిగానే చూపించే ప్రయత్నం చేద్దాం. ఈ అర్ధరాత్రి సమయంలో మనల్ని దాడి చేసే ప్రయత్నం కూడా వాళ్ళు చేయొచ్చు. మా ప్రాణాలకు తెగించి కూడా రచ్చ మీడియం శివగారు కావచ్చు, పుండరి కావచ్చు, మేమంతా కూడా ఇక్కడ ఉన్నాం. మా ప్రాణాలకైతే రక్షణ లేదు. అయితే మా ప్రాణాలకి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు, ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే బొలిశెట్టి సీని గారే మాకు హామీగా కూడా మేమైతే అడుగుతున్నాం, ప్రాధేయపడుతున్నాం. ఎందుకంటే ప్రజల ఆరోగ్యం మీద దృష్టి పెడుతూనే ఈ రచ్చ మీడియా పనిచేస్తుందని కూడా మనం చెప్తున్నాం. గతంలో కూడా ఇక్కడ కొత్తూరులో ఆమ్లెట్లు వేస్తూ, కుళ్ళిన కోడిగుడ్లతో ఆమ్లెట్లు వేస్తూ ఇదంతా కూడా చేస్తున్నారని మనం చెప్తున్నాం. ఈ నేపథ్యంలో వారెవరో కూడా పట్టించుకోకుండా కైకలూరుకు చెందిన కొంతమంది వ్యక్తులు శక్తులుగా మారి ఈ కుళ్ళిన కోడిగుడ్లు ఏదైతే ఉందో వీళ్ళంతా కూడా కొత్తూరు గ్రామ పంచాయతీ సాక్షిగా వెనకాలే ఉన్న భూమిలో ఆ చెరువులు చేస్తూ వీళ్ళంతా కూడా మనం విజువల్స్ చూడొచ్చు. ఇదంతా కూడా ఈ కుళ్ళిన కోడిగుడ్ల పదార్థాలతో వంటకం ఉండి ఈ నీటిలో వేస్తున్నారు. ఇదంతా కూడా కలుషితమై ఇక్కడ ప్రజలంతా ఇబ్బంది పడుతున్నాం, నైట్ వాసన వస్తుందని కూడా వీళ్ళంతా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే గారు కూడా దీని మీద దృష్టి పెట్టి వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా శిక్షించాలని కూడా ఇక్కడైతే ప్రజలైతే కోరుకున్నారు. చూస్తూనే మీ అభిమాన ఛానల్ రచ్చ మీడియా.